ఒకసారి స్వామి హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ ప్రక్క ఇళ్లల్లో ఉంటున్న ఇద్దరు ఆఫీసర్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళని ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచి తలుపు వేసేశారు. స్వామి వాళ్ళని చూస్తూ 10 నిమిషాలు అటు ఇటు పచారులు చేశారు. ఆ తర్వాత తలుపు తీసి ఇక మీరు వెళ్ళవచ్చు అని స్వామి అన్నారు. వాళ్ళిద్దరూ స్వామి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇద్దరూ ఒక్కసారిగా స్వామి మీరు మాతో ఒక్క మాటైనా కూడా మాట్లాడలేదు కదా, మరి అప్పుడే వెళ్ళిపోమంటున్నారేమిటి అని అడిగారు. అప్పుడు స్వామి వాళ్ళతో ఏమన్నారంటే, నేను మీతో మాట్లాడడానికి ఏముంది, మీరిద్దరూ ఇంటి దగ్గర ఆఫీసులో ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటున్నారు కదా, అది నేను రోజు చూస్తూనే ఉన్నాను. నా సమక్షంలో మీరేమీ పోట్లాడుకోలేదు. కనీసం 10 నిమిషాలు మీరు ఇద్దరు ఒకరినొకరు దెబ్బలాడుకోకుండా మీలో మార్పు తేగలిగాను. అదే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడానికి ముఖ్య కారణం. నేను అనుకున్నది నెరవేరింది. ఇకపై మీరు వెళ్ళి సఖ్యంగా ఉండండి అని చెప్పి స్వామి వాళ్ళని బయటకు పంపించేశారు. బైబిల్లో కూడా జీసస్ చెప్పిన మాటలు ఈ విధంగానే ఉన్నాయి. నీవు జీవితంలో ఎవరితోనూ పోట్లాడరాదు. నీ పొరుగువారితో నీవు సామరస్యంగా ఉండలేకపోతే నీవు స్వర్గద్వారంలోకి ప్రవేశింపబడవు. దానినే స్వామి ఇక్కడ వీళ్లతో ఆచరింపచేశారు. వీళ్ల ద్వారా స్వామి సమస్త లోకానికి తెలియపరిచారు. అదియే స్వామి మాట, అందరితోని ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమ స్వార్థరహితమై ఉండాలి. भगवान प्रेममय होते हैं। प्रत्येक जीवों में प्रेम स्वरूप उनका अस्तित्व विद्यमान है। इस प्रेम तत्व को ही वेदों में आत्मा कहा गया है। इसीलिए मनुष्य को वेदों में आत्मावान भी कहा गया है। प्रेम और आत्मा दोनों ही ईश्वर के पर्यायी शब्द हैं। आस्तिक हो या नास्तिक, हर किसी में एक ही परमात्मा का वास है। हमारा श्वास लेना और श्वास छोड़ना ही इस सत्यता का प्रमाण है। सो हम कहकर 21,600 बार हर दिन हम श्वास लेकर छोड़ते हैं। यही प्रक्रिया हर दिन 21,600 बार अंतरात्मा की आवाज़ बनकर हमें एहसास कराती है कि मैं ही ब्रह्म हूँ, मैं ही ईश्वर हूँ। परंतु मनुष्य उसे अनसुना कर किताबों में, शास्त्रों में खोज रहा है, जो कि व्यर्थ है। मनुष्य का उत्तम गुरु अंतरात्मा ही है। अंतरात्मा ही ब्रह्म है, अंतरात्मा ही ईश्वर है।